ధురంధర్ విషయంలో రోజుకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి లిబరల్స్ కు. ధురంధర్ సినిమాను ప్రొపగాండా అని పిచ్చవాగుడు వాగే వాళ్లకు. లేటెస్ట్ గా విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ధురంధర్ సినిమా మీద ఒక రివ్యూయే రాసేశాడు. ఏదో సినిమా చూసి నచ్చింది బాగుంది అని వంతు గంతే అన్నట్టు ఓ వాక్యము లేకపోతే ఓ పదము ఏదో రాసేసి వెళ్ళిపోవడం కాదు. మనస్ఫూర్తిగా తాను ఏమనుకుంటున్నాడో తన ఫీలింగ్స్ అవన్నీ బయట పెట్టేశాడు. విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క శర్మ ఆమె కూడా ప్రత్యేకమైన రివ్యూ రాసింది. వీళ్ళిద్దరూ కలిసి సినిమా చూశారు, ఫుల్ ఎంజాయ్ చేశారు అన్న విషయము వాళ్ళ ఇన్స్టా స్టోరీస్ ద్వారా మనకు అర్థమయ్యింది. ఇంతకు వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టినటువంటి ట్వీట్స్ను తెలుగులో గనక మనం అర్థం చేసుకుంటే విరాట్ కోహ్లీ ఏమంటున్నాడంటే, నేను ధురంధర్ సినిమా చూశాను, చాలా ఓపెన్గా చాలా ధైర్యంగా చెప్పాలి అంటే భారతీయ సినిమాలో ఇప్పటి వరకు ఇలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఇప్పటికీ నేను చాలా సినిమాలు నేను చూసుకుంటూ వచ్చాను, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చాలా సినిమాలు చూశాను. కానీ ఇలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ నేను అంతకుముందు నా జీవితంలో ఎప్పుడు కూడా అనుభవించలేదు. మన భారతీయ సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు అరే దాదాపు 4 గంటల పాటు ప్రతి ఎమోషన్, నాలో ఉన్నటువంటి ఎమోషన్ బయటికి వచ్చేసింది. 4 గంటలలో ప్రతి ఎమోషన్ను సినిమా బయటికి తీసుకురాగలిగింది అంటే ఎంత అద్భుతమైన సినిమా ఆలోచించండి. అరే ఒక్కసారి కూడా నేను ఆ 4 గంటల్లో కదలలేదు, లేచి ఏదో పక్కకి వెళ్ళలేదు, ఇంకేదో పని చేద్దాము, ఏదో బ్రేక్ తీసుకుందాము, ఏదో టైం పాస్ చేద్దాము, ఏదో బోరు కొడుతోంది అన్న ఫీలింగే ఎక్కడ కూడా నాకు కలగలేదు సినిమా చూస్తూ ఉంటే. డైరెక్టర్ ఆదిత్యధర్, నువ్వు మామూలోడివి కాదు, మీ టాలెంట్, మీ కన్విక్షన్ చాలా అద్భుతంగా సినిమాలో కనిపించాయి. ఆదిత్యధర్, యు ఆర్ ఎ జీనియస్. ఇక నటీనటుల విషయానికి వస్తే అందరూ నటులు చాలా బాగా నటించారు. కానీ రణ్వీర్ సింగ్ యాక్టింగ్ మాత్రం సినిమాలో వేరే లెవెల్లో ఉంది. తన నటనతో సినిమాను వేరే లెవెల్కు తీసుకెళ్ళాడా, లేకపోతే రణ్వీర్ సింగ్ ఈ సినిమా ద్వారా వేరే లెవెల్కు వెళ్ళాడా అన్నది ఆలోచించాల్సి వస్తుంది. రణ్వీర్ సింగ్ ఈ సినిమాతో చాలా పెద్ద లెవెల్కి వెళ్ళిపోయాడు. రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ బియాండ్ బ్రిలియంట్, అబ్సల్యూట్లీ వావ్, అద్భుతం అని విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. ఒక్కసారిగా అండి కోహ్లీ పెట్టినటువంటి ఈ ఇన్స్టా స్టోరీ దెబ్బకు లిబరల్స్ అలాగే ఆదిత్యధర్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు, ఈ సినిమాను ఒక ప్రొపగాండా అని చెప్పి సినిమా మీద విషప్రచారం చేస్తున్న వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి. ఎందుకు అనంటే విరాట్ కోహ్లీ ఏమీ సాధారణమైన ఆటగాడు కాదు. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ స్పెషల్ ఏంటంటే మన భారతదేశంలో హైయెస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళల్లో నెంబర్ 1 స్థానంలో ఆబ్వియస్గా నరేంద్ర మోదీ గారు ఉంటారు, మోదీ గారే ఉన్నారు. మరి సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు ఓవరాల్గా అని చూస్తే విరాట్ కోహ్లీ ఉన్నాడు. అంతమంది ఫాలోవర్స్ ఒక్కసారిగా విరాట్ కోహ్లీ పోస్ట్ చూసి ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యారు. కొంతమంది అంటే విరాట్ కోహ్లీ అంటే బాగా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఆదిత్యధర్ను, ధురంధర్ సినిమాను తిడుతూ ఉన్న వాళ్ళు ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. ఇక కొంతమంది విరాట్ కోహ్లీ మీద నెగిటివిటీ అనేది మొదలెట్టారు నిన్నటి నుంచి, బట్ హీ డజంట్ కేర్. నెక్స్ట్ అనుష్క శర్మ విషయానికి వస్తే ఆమె కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సినిమా గురించి రాసుకుంటూ వచ్చింది. ఏమని? ఫెంటాస్టిక్ ఫిలిం, దాదాపు 4 గంటల సినిమా తీయడానికి ఎంత కన్విక్షన్ కావాలో అని చెప్పి ఆదిత్యధర్ను ఆమె మెచ్చుకుంటూ గ్రిప్పింగ్ గా స్టోరీ తీశాడు. ఇమ్మర్సివ్ గా ఉంది స్టోరీ, పూర్తిగా అందులో మేము మునిగిపోయాం సినిమా చూస్తూ ఉన్నప్పుడు. మెటిక్యులస్ గా సినిమాను తయారు చేశారు. అసలు ఇంత ఒరిజినాలిటీతో ఇంత అష్యూర్డ్ ఫిలిం మేకర్ మన భారతదేశంలో ఉన్నారు అంటే మనం గర్వపడాలి. రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ను ఫ్లాలెస్ అండ్ సాలిడ్ అని నేను చెప్తూ ఉన్నాను. ఒక్కసారి లైఫ్ టైం క్యారెక్టర్ను చేసి ఆ క్యారెక్టర్ను సీజ్ చేసి పడేశాడు. మరోపక్క అర్జున్ రాంపాల్, అలాగే రాకేష్ బేది, మాధవన్ వీళ్ళందరూ కూడా అద్భుతమైన నటనలు ప్రదర్శించారు ఈ సినిమా కోసం. హ్యాట్స్ ఆఫ్. అసలు ఇది ఎక్కడికి వెళ్తుంది సినిమా అంటే ఎంత భారీ బ్లాక్ బస్టర్ రేంజ్కి ఇంకా వెళుతుందో సినిమా చూడండి. 4 గంటలు కూర్చోబెట్టాడు అంటే మామూలుడు కాదు అని మళ్ళీ అనుష్క శర్మ వివిధ పోస్టులలో ఆదిత్యధర్ను, సినిమా యాక్టర్స్ను ప్రశంసించారు. దీని ఇంపాక్ట్ ఏంటి ఆలోచించండి. విరాట్ కోహ్లీ భారత క్రికెట్కు ఒక ఐకాన్. అలాంటి ఒక ఐకాన్ ఇంత లాంగ్ ఇన్స్టా స్టోరీతో ఇంత డీప్గా ప్రశంసించడం అన్నది సినిమాకు భారీ బూస్ట్ ఇచ్చింది. ఇప్పటికే భారీ బ్లాక్ బస్టర్ రన్గా ముందుకెళ్తూ ఉన్న ధురంధర్ సినిమా అంటే 1600 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినటువంటి ధురంధర్ సినిమా
మరింత లెవెల్కి వెళ్ళిపోయింది విరాట్ కోహ్లీ రాసినటువంటి ఈ ఇన్స్టా స్టోరీతో. ఎందుకంటే విరాట్ కోహ్లీ రాసినటువంటిదండి కేవలం మన భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే చూడరు. విరాట్ కోహ్లీకి వివిధ దేశాలలో ఫ్యాన్స్ ఉంటారు. ఆస్ట్రేలియా వాళ్ళు చూస్తారు, వెస్టిండీస్ వాళ్ళు చూస్తారు, న్యూజిలాండ్ వాళ్ళు చూస్తారు, యూకే వాళ్ళు చూస్తారు, శ్రీలంక వాళ్ళు చూస్తారు, వివిధ దేశాలలో ఫ్యాన్స్ ఉంటారు. క్రికెట్ ఆడే ఇంకా నెక్స్ట్ లెవెల్ దేశాలు కూడా ఉన్నాయి తెలుసు మనకు. ఆయా దేశాలలో ఉండే ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా చూస్తారు. కేవలం భారతీయులే కాదు, వివిధ దేశాలకు చెందినటువంటి వాళ్ళు చూస్తారు. సో ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దురంధర్ సినిమా గురించి ఇంకా చాలా దేశాలలో చాలా సర్కిల్స్లో డిస్కషన్ అనేది మళ్ళీ ఒకసారి మొదలయ్యింది. మరో విషయం ఏంటంటే సాధారణ ప్రేక్షకులు ముఖ్యంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఇప్పుడు థియేటర్కి వెళ్ళే అవకాశం ఉంది. అనుష్క శర్మ మరో పక్క చూస్తే బాలీవుడ్ స్టార్. ఆమె ఈ సినిమాను ప్రశంసించడం అన్నది ఒక క్రాస్ ఓవర్ అప్పీల్ను పెంచింది. డైరెక్టర్ ఆదిత్యధర్ ఈ ప్రశంసలకు ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. తన భావోద్వేగాలను మొత్తం ప్రకటిస్తూ ఇది నేను నమ్మలేకపోతున్నాను, ఇది సర్ రియల్ అని ఆదిత్యధర్ విరాట్ కోహ్లీకి అనుష్క శర్మకు ధన్యవాదాలు చెప్తూ, అంటే వాళ్ళ యొక్క ప్రశంస అనేది తమ సినిమాకు మరింత బూస్టప్ ఇచ్చింది అని చెప్పి ఆదిత్యధర్ ఆయన మాట్లాడారు. అంటే సినిమా అండి బాక్స్ ఆఫీస్లో మరింత ముందుకెళ్ళడానికి ఎప్పుడైనా కానీ ఈ సెలబ్రిటీస్ యొక్క ఎండార్స్మెంట్ అనేది చాలా సహాయపడుతుంది ట్రాన్స్పరెంట్గా మాట్లాడుకుంటే. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఈ సినిమా గురించి మాట్లాడడము, నెవర్ ఎవర్ సీన్ ఏ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లైక్ దిస్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి మాట్లాడడము, we almost sat for 4 hours కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద మూవీ అని చెప్పి మాట్లాడడము, జీనియస్ డైరెక్టర్ బియాండ్ బిలియన్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పి మాట్లాడడము, ఇంత డీటెయిల్డ్గా ఎమోషనల్గా సినిమాను ప్రశంసించడం అనేది బహుశా విరాట్ కోహ్లీ జీవితంలో మొట్టమొదటిసారి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి లాంగ్ హైలీ కాంప్లిమెంటరీ రివ్యూ విరాట్ కోహ్లీ ఇవ్వలేదు. ఇది సినిమా యొక్క స్పెషల్నెస్ను మరింతగా హైలైట్ చేస్తోంది. మొత్తం మీద అండి ఈ ప్రశంసలు దురంధర్ సినిమాకు గొప్ప మార్కెటింగ్ బూస్ట్ను ఇచ్చి తీరతాయి. అయితే మరికొంతమంది ఆదిత్యధరే విరాట్ కోహ్లీతో ఈ పోస్ట్ పెట్టించాడు అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. విరాట్ కోహ్లీ అన్న చిన్నపిల్లాడా ఆలోచించండి. మరికొంతమంది లేదు కొంత డబ్బులు పడేసి ఉంటారు విరాట్ కోహ్లీకి, పెట్టుంటాడు ట్వీట్ అని చెప్పి అంటున్నారు. కాదు, డబ్బులు పడేస్తే పెట్టేటటువంటి ఇన్స్టా స్టోరీ లాగా లేదు అది. ఎస్, చాలామంది సెలబ్రిటీలు రకరకాల ప్రోడక్ట్స్ సర్వీసెస్ చాలా ఎండార్స్ చేస్తూ ఉంటారు, దానికి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అది మనకు తెలిసిందే. ట్వీట్లు పెడతారు, ఇన్స్టా స్టోరీలు పోస్టులు పెడతారు, తెలుసు మనకు. కానీ ఇది అలా పెట్టినటువంటి పోస్ట్ లాగా లేదు. పైగా ఎవరైనా సరే బాగా డబ్బులు ఇచ్చి పోస్టులు పెట్టించాలి అని అంటే మొట్టమొదటి 4-5 రోజులలో సినిమాని పైకి లేపాలని చెప్పి చూస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిత్యధర్ అండ్ టీమ్ దురంధర్ సినిమాకు ఏమైనా మార్కెటింగ్ చేశారా? నా RRR సినిమా వచ్చినప్పుడు మీరు చూసే ఉంటారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ముగ్గురు కలిసి కూర్చొని ఇంటర్వ్యూలు చేశారు. మన తెలుగు యాంకర్ సుమా ఈ ముగ్గురిని ఇంటర్వ్యూ చేయడంతో మొదలుపెట్టి చాలా హిందీ 1 మిలియన్ దాటినటువంటి యూట్యూబ్ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసి మార్కెటింగ్ ఫుల్ చేశారు. దుబాయ్కి వెళ్ళి మార్కెటింగ్ చేశారు. ఫుల్ మార్కెటింగ్. రాజమౌళి గారు అంటేనే ఫుల్గా మార్కెటింగ్. బాహుబలి నుంచి మనం చూస్తున్నాం. డబ్బులు పెట్టడము. ఈనాడు పేపర్ వాళ్ళు కాన్స్టెంట్గా బాహుబలి సినిమా గురించి మాట్లాడడము, RRR గురించి మాట్లాడడము. ఎందుకంటే బాహుబలికి సంబంధించిన సెట్టింగ్స్ అని రామోజీ ఫిలిం సిటీలో వేశారు. ఆ లింక్ ఉంది. కాన్స్టెంట్గా జనాల బ్రెయిన్లలోకి పంప్ చేయడము, మార్కెటింగ్ ఇవన్నీ చేశారు. దురంధర్ అలా మార్కెటింగ్ ద్వారా పంపు చేయడం ద్వారా హైలైట్ అవ్వాలా? ఆర్గానిక్గా జనం మాట్లాడుకున్నారు. జనం చూసి ఆనందించి దాని గురించి మాట్లాడకుండా ఉండలేకపోతూ ఉన్నారు. అలా మాట్లాడుకున్నారు. అసలు దురంధర్ పార్ట్ 2 ఆ ట్రైలరు టీజర్ అవన్నీ రిలీజ్ అవడం కంటే ముందు కూడా చాలామంది జనాలు ఇంకా టీజర్ రిలీజ్ చేయట్లేదేంటి, టీజర్ అని చెప్పి ఫస్ట్ రిలీజ్ చేస్తే అది చాలా చిన్నగా ఉంది, మాకు ఇంకా పెద్దది ఇవ్వండి. అంతకుముందు పార్ట్ 1 ఎండింగ్లో ఏదైతే వేశారో దాన్నే తీసుకొచ్చి మళ్ళీ వేస్తున్నారు, ఇంకా మాకు అదనంగా ఏం లేదు అని చెప్పి ఫుల్ కొంతమంది జనాలు దురంధర్ టీంను తిట్టుకుంటూ కామెంట్స్ రాస్తే టీజర్ చూసి దురంధర్ టీం ఏం సమాధానం ఇచ్చిందో తెలుసా? మేము ప్రత్యేకంగా దీనికి ఇప్పుడు మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు, హైప్ లేపాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ జనాలకు కనెక్ట్ అయ్యింది సినిమా పార్ట్ 1. పార్ట్ 2 దీన్ని మించి ఉంటుంది, మాకు తెలుసు, ఆ కాన్ఫిడెన్స్ మాకుంది, ఆబ్వియస్గా వస్తారు చూస్తారు. మార్కెటింగ్ పేరిట మేము 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎంత ప్రమోషన్స్ కోసం ఎంత పెట్టుకోవాలో అంత మాకు ఉంటుంది, అంత పెడతాం అంతే. ఓ పడి ఇంటర్వ్యూలు ఇవ్వడాలు, మీద పడి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కూర్చొని ఇంటర్వ్యూలు ఇవ్వడాలు, న్యూస్ పేపర్లకు వాళ్ళకు వీళ్ళకు అవసరం ఉన్నా లేకపోయినా సరే డబ్బులు ఇచ్చి రాయించడాలు, ఇవన్నీ ఏమీ అవసరం లేదు మాకు. జనాలు కనెక్ట్ అయ్యారు, జనాలే తమ భుజాల మీద వేసుకొని సినిమాని ముందుకు తీసుకెళ్తారు. ఇంత కాన్ఫిడెంట్గా ఉంది దురంధర్ టీం. మరి అలా ఉన్నటువంటి టీమ్ విరాట్ కోహ్లీకి డబ్బులు ఇచ్చి, పైగా విరాట్ కోహ్లీ ఏమన్నా ₹1 2 కోట్లు ఇస్తే ఇన్స్టా స్టోరీలు ట్వీట్లు పెట్టే టైపా? 30 కోట్లు 50 కోట్లు 100 కోట్లు అలా ఉంటుంది వీళ్ళకి. అసలు ఆ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? విరాట్ కోహ్లీకి డబ్బులు ఇచ్చి ఇన్స్టా స్టోరీ రాయించాల్సిన అవసరం ఉందా? లేనే లేదు.
సో దిల్దార్గా రాశాడు విరాట్ కోహ్లీ, చాలా ఓపెన్గా రాశాడు విరాట్ కోహ్లీ. ఆయన భార్య రాయడము మరో ప్రత్యేకం, ఎందుకంటే పీకే సినిమాలో అనుష్క శర్మ యాక్ట్ చేసింది, గుర్తుంది కదా. పీకే సినిమాలో శివుడి మీద అమీర్ ఖాన్ చేసినటువంటి వెధవ పని, మళ్ళీ ఆ పీకే సినిమా క్లైమాక్స్ కూడా పాత బాలీవుడ్ కైండ్ ఆఫ్ నరేషనే. భారతదేశానికి చెందినటువంటి అనుష్క శర్మ పాకిస్తాన్కు చెందినటువంటి అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ పాకిస్తాన్ అబ్బాయి, ఈ భారతదేశం అమ్మాయి, ఈ అనుష్క శర్మ ఇద్దరు ప్రేమకు ఎల్లలు లేవు అని చెప్పి చాటి చెప్పి మరీ పెళ్లి చేసుకుంటారు. పీకే సినిమా క్లైమాక్స్ గుర్తుండే ఉంటుంది మీలో చాలా మందికి, అమీర్ ఖాన్ యాక్ట్ చేసింది. సో అలాంటి సినిమాలలో కూడా ఆమె ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయింది, ఆమె కూడా యాక్ట్ చేసింది. ఇప్పుడు ఆమె కూడా ఒకసారి కళ్ళు బయర్లు గమ్మింటాయి, కళ్ళు తెరుచుకొని ఉంటాయి దురంధర్ సినిమా దెబ్బకు. ఇంకా చాలా చాలా ఉంది దురంధర్ గురించి మాట్లాడుకోవడానికి, మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.